హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేసే ఫుడ్ చూడండి, గులివెందలు అండి. గులివెందలు చూసారా ఎలా ఉన్నాయో. ఈ చేపలు కొంచెం పింక్ కలర్లో ఉంటాయి, బేబీ పింక్లోని చేపలు గులివెందలు. ఇవి సముద్రం చేపలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఇవి. దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు కోసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదండి. ఉల్లిపాయలు ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ కోసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వస్తాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకు పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు కొంచెం వేసుకుంటున్నాను, కారం స్పూన్ వేసుకుంటున్నాను. పెద్ద చేపల్లో వేసుకున్నాను కదా, అందు గురించి కారము స్పూన్ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కదా, హాఫ్ స్పూను ధనియాల పొడి, మొత్తం గరం మసాలా పొడి. ఇది ధనియాలు గరం మసాలా మొత్తం అన్నీ మిక్స్ చేసిన పొడి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వేగిపోవాలి. మసాలా కొంచెం పట్టాక చూడండి, 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటాం. చూడండి, గ్రేవీ బాగా చెదిరిపోయింది. టమాటాలతో బాగా ఉడికిస్తాను. చూడండి, టమాటాలు మొత్తం బాగా చెదిరిపోయినాయి. ఇప్పుడు గులివెందలు వేసుకుంటున్నాను. చూడండి, గులివెందులు ఎక్కువ విడిపోతాయండి, తక్కువగాన ఉడికించుకోవాలి. లైట్గా ఇలా కలుపుకొని అంతే తప్ప, కానీ దీన్ని ఎక్కువగా ఇచ్చేస్తే చెదిరిపోతుంది. చూడండి, ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచుదాం. 10 నిమిషాల తర్వాత మూత తీసాను, ఎలా ఉడికిపోయిందో చేపలు చూసారా. ఇవి చాలా మెత్తనండి, ముళ్ళు కూడా ఉండవు, చాలా త్వరగా ఉడికిపోతాయి చేపలు. గులివెందలు ఇలానే ఉడికించుకోవాలి. గరిటె పెట్టామంటే చెదిరిపోతాయి చేపలు. చూడండి, దానిలోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఇలా కొంచెం చెదురుకుంటే సరిపోతుంది. గులివెందల కర్రీ ఇగురు రెడీ. చూడండి, మీలో ఎంతమందికి ఇలా రెడీ చేయడం ఇష్టమైందో లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.